ఎన్టీ రామారావు గారి చరిత్ర ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రామారావు గారు ఆనాడు రామాయణం మహాభారతం ఎలా అయితే ఇప్పటికీ పిల్లలకి మనం తెలియజేస్తూ ఉంటామో అలానే అన్నగారి భావజాలం కూడా భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటిది ఆయన యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఒకటి సినిమా, రెండు రాజకీయాలు. సినిమాల్లో ప్రపంచ నటుల్లో మేటి నటుడు ఎన్టీ రామారావు గారు. బహుశా సృష్టి వచ్చిన తర్వాతగానే మీరు చూసుకోండి, ఏ దేశంలో కానీ ఏ భాషలో కానీ రామారావు గారిలాగా వైవిధ్యంగా నటించినటువంటి నటుడు లేడు. ఎందుకంటే ఆయన పౌరాణికాల్లో నటించాడు, సాంఘికాల్లో నటించాడు, జానపదాల్లో, చారిత్రకం, అన్ని పాత్రలు. అది కాక నాయక పాత్ర, ప్రతినాయక పాత్ర, దర్శకత్వం, నిర్మాత, ఇన్ని పాత్రలు ఒకే ఒక్క నటుడు చేసినటువంటిది ఆయనే. అందుకే ఆయన ప్రపంచంలో మేటి అని అంటున్నాం మనం. అంతేకాదు ఆయన సినిమాల్లో ఉన్నంత వరకు సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలన్నీ సమాజంలో మీరందరూ ఎన్ని వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ ప్రతిబింబించే విధంగా పోషించారు. అందుకే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నాడు శ్రీ రామారావు గారు. రామారావు గారు సినీ జీవితంలో ఉన్నంత వరకు క్రమశిక్షణతో పెద్ద ఆయన వస్తున్నాడు షూటింగ్ కంటే ఎవరైనా టైంకి వచ్చేవాళ్ళు, నిర్మాతలకి సహకరించేవాడు, నిర్మాతలందరినీ గౌరవించేవాడు. నిర్మాతగా ఉండి ఒక సీనియర్ యాక్టర్లు ఎవరైనా షూటింగ్కి వస్తే వారిని సాగనంపటం ఆనవాయితీ. అక్కినేని నాగేశ్వరరావు గారు చాణక్య చంద్రగుప్తలో నటిస్తే, బ్రదర్ మీరు ఎయిర్పోర్ట్కి రానవసరం లేదు, రేపు మార్నింగ్ ఆచారాలు వద్దు మన ఇద్దరి మధ్య అంటే తెల్లవారుజామున క్రమశిక్షణతో ఆయన సాంప్రదాయాల్ని గౌరవించి ఎయిర్పోర్ట్కి వెళ్ళి సాగనంపి వచ్చినటువంటి మహామనిషి ఎన్టీ రామారావు గారు. అంతేకాదు సినిమాల్లో నిర్మాతలకి ఖర్చు పొదుపుగా ఉండాలని ఆయన తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఈ కాలంలాగా పెద్దగా పెంచేవాడు కాదు. ఇంకోటి సినిమాల్లో నటించే టైంలో ఆయనకి 4 సార్లు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తాను. చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది కనుక 4 సార్లు ఫ్రాక్చర్ అయితే ఆయన 4వసారి ఒక సినిమా షూటింగ్ సందర్భంలో ఫ్రాక్చర్ అయింది. మళ్ళా మన పుత్తూరు కడతాడు ఆయన, బేతాళ రాజు గారు. ఆయన్ని పిలిస్తే ఏమండి మీరు బయట తిరగొద్దంటే తిరిగారేంటండి అన్నగారంటే, లేదు తప్పనిసరి అయ్యి వెళ్ళాను అన్నాడు. అప్పుడు బేతాళ రాజు గారు కట్టాలంటే 3 సార్లు అయింది, ఇప్పుడు దీన్ని మళ్ళా విరగ్గొట్టాలన్నాడు. విరగ్గొట్టాలంటే చెయ్యి ఇట్లా పెట్టి కానివ్వండి మీ పని అన్నాడు. ఆయన కట్టేస్తే 2 ముక్కలైంది, మళ్ళా కట్టారు. కట్టిన తర్వాత 4 రోజులకే మళ్ళా షూటింగ్కి బయలుదేరాడు. నిర్మాత అడిగాడు, ఏమండి ఈ చెయ్యితో ఎలా అవుద్దని. లేదు బ్రదర్ నేను షాల్ కప్పుకుంటాను, మీరు ఒక్క చేత్తోనే ఫైటింగ్ చేస్తా. ఫైటింగ్ సీన్ చేసినటువంటి ధీరోదాత్తుడు మన అన్న ఎన్టీ రామారావు గారు. మీరు ఒక సినిమాలో చూసుంటారు. ఆ సినిమాలో ఆ విధంగా నటన చేసి పట్టుదలకి మారుపేరు. అంతేకాదు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఏ టైంలో వచ్చాడు, పెద్ద ఎత్తున ఆయనకి 2వ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యి వేటగాడు, అడవి రాముడు, నా దేశం, బొబ్బిలి పులి ఈ విధంగా జరుగుతూ పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ వచ్చే రోజుల్లో సహజంగా నటులందరూ కూడా సినీ కెరీర్ అయిన తర్వాత వస్తారు. కానీ ఆయన ప్రజలు నన్ను 60 ఏళ్ళు ఆశీర్వదించారు. వారు నాకు ఇచ్చినటువంటి సేవలకి నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి రావటమే తడవు. అప్పటి వరకు ప్రజల్ని ఎవరు కూడా లెక్క పెట్టలేదు, కానీ ఓటు బ్యాంకుగా పరిగణించారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని ప్రజలందరికీ పిలుపిచ్చినటువంటి మహానుభావుడు. అంతేకాదు ప్రజలందరిలో కూడా నా తెలుగింటి ఆడపడుచులని సమాజంలో సగభాగం ఉన్న మహిళల్ని ఆహ్వానించాడు. కుర్రోళ్ళందరినీ కూడా తెలుగు యువతని ఆహ్వానించాడు.
రాజకీయాల్లో ఒక కొత్త తరాన్ని సృష్టించాడు. అప్పుడు దాకా ప్రజలు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళే సంస్కారం ఉంటే ఈయన 35,000 కిలోమీటర్లు ఏసీ లేనటువంటి చైతన్య రథంలో రాష్ట్రం నలుమూలలా కలియదిరిగి ప్రజలందరి సమస్యలు తెలుసుకొని ఉప్పెనలాగా 35 ఏళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. వచ్చిందే తడవుగా ప్రజల కోసం ఏమైతే చెప్పాడో చెప్పిందంతా చేసినటువంటి మనిషి ఎన్టీ రామారావు గారు, నాయకుడు ఎన్టీ రామారావు గారు.